హాయ్ స్టూడెంట్స్, సెకండ్ బీఎస్సీ స్టూడెంట్స్. నిన్న మనం ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ గురించి చూసాం. ఈరోజు ప్రిపరేషన్ ఆఫ్ ఎసిటోన్ ఆర్ ప్రిపరేషన్ ఆఫ్ కీటోన్స్ అనేవి ఏ విధంగా తయారు చేద్దామో ఈరోజు మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా చూడండి. మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎసిటోన్. చూడమ్మా, ఎసిటోన్ని ఏ విధంగా తయారు చేయాలి. ఫస్ట్ ఒక మెథడ్ చూడమ్మా. ప్రోపీన్ అనేది కనుక మనం హైడ్రాలసిస్ వాటర్తో కనుక చర్య జరిపి 40% H2SO4, 1% HgSO4 ఎట్ 60 degrees సెంటిగ్రేడ్. 60 degrees కనుక వెయిట్ చేసినట్లయితే మనకి చూడడం ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ కనుక బ్రేక్ అయినట్లయితే వాటర్ ఉన్నటువంటి HOHగా విడిపోతాయి కదమ్మా. ఇది వాటర్. ఇక్కడ ఉన్నటువంటి OH వచ్చేసి ఇక్కడ అటాచ్మెంట్ జరుగుతుంది. రిమైనింగ్ H ఇక్కడ కనుక అటాచ్మెంట్ కనుక జరిగినట్లయితే మనకి CH3COH డబుల్ బాండ్ CH3 ఏర్పడుతుంది అన్నమాట. CH2 ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్. ఇది అన్స్టేబుల్ కాంపౌండ్ అమ్మ. డబుల్ బాండ్ ఉంది కాబట్టి అన్స్టేబుల్ కాంపౌండ్. మళ్ళీ డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి బాండ్ ఇటువైపు షిఫ్ట్ అయినట్లయితే H అనేది ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. CH3 C డబల్ బాండ్ O CH3 ఎసిటోన్ అనే కాంపౌండ్ తయారవుతుంది మనకి. ఎసిటోన్ అనే సబ్స్టెన్స్ తయారవుతుంది. ఇది ఒక ప్రిపరేషన్ ఆఫ్ ఎసిటోన్ అనమాట. నెక్స్ట్ మనం కాల్షియం ఎసిటేట్ అనే సబ్స్టెన్స్ని తీసుకొని మనం దీన్ని హీట్ చేసినట్లయితే, కాల్షియం ఎసిటేట్ని బాగా హీట్ చేసినట్లయితే చూడండి ఇది ఏ విధంగా చర్య జరుగుతుందంటే CaCO3 కాల్షియం కార్బోనేట్ అనే సబ్స్టెన్స్ వస్తుందమ్మా. కాల్షియం కార్బోనేట్ వస్తుంది. ఇంకేమిందంటే ఇక్కడ CH3COCH3 ఎసిటోన్ అనే సబ్స్టెన్స్ తయారవుతుంది. మనం ఎసిటోన్ తయారు చేసుకోవాలంటే కాల్షియం ఎసిటేట్ అనే సబ్స్టెన్స్ని హీట్ చేసినట్లయితే ఎసిటోన్ అనే సబ్స్టెన్స్ని మనం తయారు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో మెథడ్ చూద్దాం. ఎసిటిక్ యాసిడ్ అనేది 2 moles తీసుకోండి అమ్మ. ఎసిటిక్ యాసిడ్ని CH3COOH అనమాట. ఎసిటిక్ యాసిడ్ దీన్ని మనం MnO మ్యాంగనస్ ఆక్సైడ్ 300 degrees హీట్ చేయండి. 300 degrees కనుక మనం హీట్ చేసినట్లయితే ఇది ఏ విధంగా చర్య జరుగుతుందో చూడమ్మా. ఇక్కడ ఉన్నటువంటి OH, ఇక్కడ ఉన్నటువంటి H, ఈ విధంగా వాటర్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ COO కార్బన్ డైఆక్సైడ్ అనే మాలిక్యూల్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ కనుక అబ్జర్వేషన్ చేస్తే CH3COCH3 ఎసిటోన్ అనే కాంపౌండ్ మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎసిటోన్ యొక్క ప్రిపరేషన్స్ చాలా ఉంటాయి. మనం 3 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఇక్కడ రాయడం జరిగిందనమాట. ఎసిటోన్ ఇంకా వాకర్స్ ప్రాసెస్ అని ఉంటుంది. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. ప్రస్తుతానికి మనం ఇక్కడ ప్రొపైన్ హైడ్రాలసిస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ 40% H2SO4, 1% HgSO4 at 60 degrees సెంటిగ్రేడ్ టు ఫార్మ్ ఎసిటోన్. ఈ విధంగా ఎసిటోన్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కాల్షియం ఎసిటేట్ని కనుక హీట్ చేసినట్లయితే ఎసిటోన్ అండ్ కాల్షియం కార్బోనేట్ అనే కాంపౌండ్ తయారవుతుంది. నెక్స్ట్ ఎసిటిక్ యాసిడ్ కనుక మనం 2 మాలిక్యూల్స్ తీసుకొని మనం MnO2 at 300 degrees సెంటిగ్రేడ్ టు ఫార్మ్ ఎసిటోన్ అనమాట. ఎసిటోన్ ఈ విధంగా మనం ప్రిపరేషన్ చేసాం అనమాట. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎసిటోన్. చూడమ్మా, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎసిటోన్ చూద్దామండి. ఎసిటాల్డిహైడ్కి ఏ విధంగా ప్రాపర్టీస్ ఉంటాయో ఎసిటోన్కి కూడా అదే విధంగా ప్రాపర్టీస్ ఉండడం జరుగుతుంది అనమాట. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎసిటోన్. chemical properties of acetone.
కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎసిటోన్. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ కన్నా తీసుకున్నట్లయితే ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ ఎసిటోన్. ఎసిటోన్ అనే సబ్స్టెన్స్ని హైడ్రోజన్ సైనైడ్తో చర్య జరిపిస్తున్నాము. హైడ్రోజన్ సైనైడ్. ఇక్కడ హైడ్రోజన్ సైనైడ్ H గాను Cn H+గా Cn- గా విడిపోతుంది. ఇక్కడ బాండ్ ఇటు షిఫ్ట్ అయితే దీని నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ రావడం జరుగుతుంది అనమాట. ఇది ఏ విధంగా రసాయన చర్య జరుగుతుందంటే CH3 CH3 ఇక్కడ OH, ఇక్కడ Oకు మైనస్ ఛార్జ్ Hకి ప్లస్ ఛార్జ్ ఉంటుంది. ఈ రెండు చర్య జరుగుతాయి. ఇక్కడ Cn- ఇక్కడ C+, రెండు అటాచ్మెంట్ జరిగితే Cn. ఈ విధంగా దీని పేరు ఎసిటోన్ సైనోహైడ్రిన్. ఎసిటోన్ సైనోహైడ్రిన్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. ఇదొక కెమికల్ ప్రాపర్టీ అనమాట. చూడమ్మా, నెక్స్ట్ మనం ఎసిటోన్ అనే సబ్స్టెన్స్ని తీసుకొని నెక్స్ట్ మనం సోడియం బైసల్ఫైట్, దీని పేరు ఏంటంటేనమ్మా సోడియం బైసల్ఫైట్ అనమాట. చూడండి ఇక్కడ రాస్తున్నాను సోడియం బైసల్ఫైట్. ఆల్డిహైడ్కి ఏ విధంగా కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయో నియర్లీ సిమిలర్గా అదేవిధంగా ఎసిటోన్కి కూడా ఉండడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా బాండ్ షిఫ్ట్ అయితే నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ SO3 అన్ని నెగిటివ్ ఛార్జ్ Hకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ విధంగా చర్య జరిగినట్లయితే CH3 CH3 OH SO3Na. దీని పేరు ఏంటంటే ఎసిటోన్ సోడియం బైసల్ఫైట్. ఎసిటోన్ సోడియం బైసల్ఫైట్ అనే సబ్స్టెన్స్ మనకి ఏర్పడడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకొన్ని కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, చూడమ్మా, ఎసిటోన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ సైనైడ్ టు ఫార్మ్ ఎసిటోన్ సైనోహైడ్రిన్. ఎసిటోన్ రియాక్ట్స్ విత్ సోడియం బైసల్ఫైట్ టు ఫార్మ్ ఎసిటోన్ సోడియం బైసల్ఫైట్. ఇది సెకండ్ కెమికల్ ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ చూద్దాం ఇంకా కొన్ని కెమికల్ ప్రాపర్టీస్. థర్డ్ కెమికల్ ప్రాపర్టీ ఎసిటోన్ రియాక్ట్స్ విత్ అమోనియా. ఎసిటోన్ దేంతో చర్య జరుగుతుందంటే మనం ఇక్కడ అమోనియాతో. ఎసిటోన్ అనే సబ్స్టెన్స్ అమోనియాతో చర్య జరిగితే అమోనియా వచ్చాక NH2H ఈ విధంగా బ్రేక్ అయినట్లయితే మనకి ఇక్కడ అదేవిధంగా బాండ్ బ్రేక్ అయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ రావడం జరుగుతుంది. మళ్ళీ H అదేవిధంగా ఇక్కడ అటాచ్మెంట్ కనుక జరిగినట్లయితే CH3 CH3 ఇక్కడ NH2 2 మాలిక్యూల్స్ తీసుకున్నాం కాబట్టి NH2 ప్లస్ వాటర్ అనే సబ్స్టెన్స్ వచ్చింది. దీని పేరు డైఎసిటోన్ అమోనియా. దీని పేరు ఏంటంటేనమ్మా డైఎసిటోన్ అమోనియా అనే పేరుతో పిలుస్తాం అన్నమాట. చూడండి ఒకసారి, ఎసిటోన్ రియాక్ట్స్ విత్ అమోనియా టు ఫార్మ్ డైఎసిటోన్ అమోనియా అనే సబ్స్టెన్స్ ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో కెమికల్ ప్రాపర్టీ చూద్దాం మనం. ఎసిటోన్ రియాక్ట్స్ విత్ హైడ్రాక్సిల్ అమైన్. ఫర్ కన్వీనియన్స్ కోసం ఈ విధంగా రాస్తున్నాను. హైడ్రాక్సిల్ అమైన్తో కనుక చర్య జరిగినట్లయితే దీని పేరు గుర్తుపెట్టుకోవాలి మనం, హైడ్రాక్సిల్ అమైన్తో చర్య జరిగితే ఇక్కడ వాటర్ అనే సబ్స్టెన్స్ కనుక ఎలిమినేట్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ వాటర్ చూడండి, ఇక్కడ వాటర్ అనే సబ్స్టెన్స్ కనుక బయటకు వచ్చేసినట్లయితే చూడండి, ఇక్కడ నైట్రోజన్కి ట్రిపుల్ బాండ్ ఉండాలి. ఇక్కడ ఓకి ఎన్కి ఆల్రెడీ ఒక బాండ్ ఉంది. ఇక్కడ 2 H's పోయినాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ డబుల్ బాండ్ ఉంది. ఒకటి 2 బాండ్స్ ఇక్కడ అటాచ్మెంట్ జరిగినట్లయితే మనకి CH3 డబల్ బాండ్ NOH. దీని పేరు ఎసిటో ఆక్సైమ్ అనే పేరుతో పిలుస్తారు అనమాట. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఎసిటోన్ రియాక్ట్స్ విత్ హైడ్రాక్సిల్ అమైన్ టు ఫార్మ్ ఎసిటో ఆక్సైమ్. ఈజీగా ఇక్కడ వాటర్ ఎలిమినేట్ చేసిన తర్వాత ఈ డబుల్ బాండ్ అటాచ్మెంట్ చేసి NOHతో అటాచ్మెంట్ కనుక చేసినట్లయితే మనకి ఎసిటో ఆక్సైమ్ అనే కాంపౌండ్ తయారవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో కెమికల్ ప్రాపర్టీ చూద్దాం. CH3 C డబల్ బాండ్ O CH3. ఇక్కడ హైడ్రజీన్
NH2 అనమాట హైడ్రోజన్ ఫార్ములా. ఫర్ కన్వీనియన్స్ కోసం ఇక్కడ H2N NH2గా రాశాను. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా వాటర్ అనే సబ్స్టెన్స్ కనుక ఎలిమినేట్ జరిగినట్లయితే దీని పేరు ఏంటంటే హైడ్రోజన్ అనమాట. హైడ్రోజన్ అనే సబ్స్టెన్స్. చూడండి ఇక్కడ కూడా వాటర్ అనే సబ్స్టెన్స్ కనుక ఇక్కడ ఎలిమినేట్ అయినట్లయితే ఇక్కడ కూడా చూడమ్మా, నైట్రోజన్కి ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 బాండ్స్ ఉండాలి. CH3 డబల్ బాండ్ NH2. దీని పేరు ఎసిటోన్ హైడ్రోజోన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది అనమాట. దీని పేరు ఎసిటోన్ హైడ్రోజోన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఎసిటోన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ టు ఫామ్ ఎసిటోన్ హైడ్రోజోన్ అనే సబ్స్టెన్స్ మనకు ఏర్పడుతుంది. ఇవి కెమికల్ ప్రాపర్టీస్. ఒకసారి చూడమ్మా, ఎసిటోన్ రియాక్ట్స్ విత్ అమోనియా టు ఫామ్ డైఎసిటోన్ అమోనియా. ఎసిటోన్ రియాక్ట్స్ విత్ హైడ్రాక్సిలమైన్ టు ఫామ్ ఎసిటో ఆక్సైమ్ అనే సబ్స్టెన్స్ ఏర్పడుతుంది. తర్వాత ఎసిటోన్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ టు ఫామ్ ఎసిటోన్ హైడ్రోజోన్. ఇక్కడ జీన్ కాస్త వచ్చినటువంటి సబ్స్టెన్స్ జోన్ అనే సబ్స్టెన్స్ మనకి ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ ఇంకొన్ని కెమికల్ ప్రాపర్టీస్ మనం చూద్దామండి. నెక్స్ట్ ఎసిటోన్ అనే కాంపౌండ్ తీసుకొని మనం ఫినైల్ హైడ్రోజన్, ఫర్ కన్వీనియన్స్ కోసం ఈ విధంగా రాస్తున్నాను. దీని పేరు ఫినైల్ హైడ్రోజన్ అనమాట. దీని పేరు ఫినైల్ హైడ్రోజన్ అనే పేరుతో పిలుస్తుంది. ఇక్కడ కూడా సేమ్ వాటర్ అనే సబ్స్టెన్స్ కనుక ఎలిమినేట్ అయినట్లయితే రిమైనింగ్ యాడ్ చేసి రాసుకోండమ్మా. రిమైనింగ్ యాడ్ చేసి రాసుకోండి ఈజీగా. CH3 డబల్ బాండ్ NNHC6H5. దీని పేరు ఎసిటోన్ ఫినైల్ హైడ్రోజోన్. ఇక్కడ కూడా చూడడం ఒకసారి. ఎసిటోన్ అనే కాంపౌండ్ ఫినైల్ హైడ్రోజన్తో కనుక చర్య జరిగినట్లయితే ఎసిటోన్ ఫినైల్ హైడ్రోజోన్ అనే కాంపౌండ్ ఏర్పడుతుంది అనమాట. ఇది ఒక కెమికల్ ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ CH3 డబల్ బాండ్ O CH3. దీన్ని మనం NH2 NHCO NH2. దీని పేరు సెమీ కార్బైడ్. ఈ దీంతో కనుక చర్య జరిగినట్లయితే సేమ్ మనకి ఈ విధంగా వాటర్ అనే సబ్స్టెన్స్ కనుక ఎలిమినేట్ జరిగినట్లయితే చూడడం ఇక్కడ ఏ విధంగా వస్తుందంటే CH3 డబల్ బాండ్ NHCO NH2 సెమీ కార్బజోన్. ఇక్కడ చూడమ్మా, ఎసిటోన్ రియాక్ట్స్ విత్ సెమీ కార్బజైడ్ టు ఫామ్ ఎసిటోన్ సెమీ కార్బజోన్. ఇక్కడ కూడా జోన్ అనే సబ్స్టెన్స్గా ఏర్పడుతుంది. ఇది ఒక కెమికల్ ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఎసిటోన్ అనే సబ్స్టెన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే దీన్ని 2,4 DNPతో చర్య జరిపించండి అమ్మ. 2,4 DNP. దీని పేరు 2,4 DNP డైనైట్రోఫినైల్ హైడ్రోజన్. దీని పేరు ఏంటంటే 2,4 డైనైట్రోఫినైల్ హైడ్రోజన్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ వాటర్ అనే సబ్స్టెన్స్ కనుక ఎలిమినేట్ కనుక జరిగినట్లయితే మనకి ఇక్కడ 2,4 ఫినైల్ హైడ్రోజోన్ వస్తుంది. ప్రతిదానికి ఎసిటోన్ అనే పదాన్ని యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఎసిటోన్ సెమీ కార్బజోన్, ఇక్కడ ఎసిటోన్ 2,4 డైనైట్రోఫినైల్ హైడ్రోజోన్ అవుతుంది అనమాట. అది ఏ విధంగా కాంపౌండ్ ఏర్పడుతుందంటే CH3 డబల్ బాండ్
NNH NO2 ఇక్కడ NO2. దీని పేరు ఏంటంటే ఎసిటోన్ 2,4 డైనైట్రోఫినైల్ హైడ్రజోన్ అనే పేరుతో పిలుస్తాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఎసిటోన్ రియాక్ట్స్ విత్ ఫినైల్ హైడ్రజిన్ టు ఫార్మ్ ఎసిటోన్ ఫినైల్ హైడ్రజోన్ అనమాట. ఇక్కడ ఎసిటోన్ రియాక్ట్స్ విత్ సెమీ కార్బజైడ్ టు ఫార్మ్ ఎసిటోన్ సెమీ కార్బజోన్ అనే సబ్స్టెన్స్ ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ ఎసిటోన్ రియాక్ట్స్ విత్ 2,4 DNP టు ఫార్మ్ ఎసిటోన్ 2-నైట్రోఫినైల్ హైడ్రజోన్ అనే కాంపౌండ్ ఏర్పడడం జరుగుతుంది. ఇంకా చాలా కెమికల్ ప్రాపర్టీస్ ఉండడం జరుగుతుంది. ఎసిటోన్కి మనం ప్రస్తుతానికి ఒక 8 కెమికల్ ప్రాపర్టీస్ డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, థ్యాంక్ యూ.